జోష్ బాబు అదే వేస్తే ఇందాక చూసుకుంటాను టైం కొనుక్కోకుండా లేకపోతే క్యాన్సిల్ చేస్తాను. లైన్లో లేదు కదా క్లోజ్ చేసేసి సార్ అందరికీ చెప్పారండి, వస్తున్నారండి. సుబ్బారావు శిరీష మట్టుకు వస్తారు తెలియదు. నేను ఒకవేళ క్లోజ్ చేస్తే ఒకసారి లింక్ క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అక్కడే ఉండండి, ఎందుకంటే టైం మనకి 50 నిమిషాలు వస్తుంది. అందుకని క్లోజ్ చేస్తే మళ్ళీ లాగిన్ అవ్వండి మీరు వాళ్ళిద్దరు వచ్చాక. ఆర్ఎస్కే ఎవరు? శిరీష, సాయి కుమార్. సాయా? ఆర్ఎస్కే ఎవరు? హలో, జోషన్, అది వినపడుతుందా వాయిస్? హలో వర్షిత్, కింద వీడియో అన్మ్యూట్ ఇక్కడ కింద. అదే కింద ఇది కూడా చెయ్యాలి కదా? ఇక్కడే చేయాలి. మీకు అయిపోతే వాళ్ళకి వినపడదా? వినపడదు. హలో, ఆర్ఎస్కే పేరుతో ఎవరు? హలో, సార్ చెప్పాను సార్, వస్తున్నారండి. ఆర్ఎస్కే ఎవరు? అది సాయి కుమార్ అండి. సాయి కుమారా? ఎందుకు అలా, ఎందుకు పేరుతో పెట్టుకోవచ్చు కదా. సాయి కుమార్ అంటే వస్తుంది. సరే, ఒక నిమిషం నేను ఇది క్లోజ్ చేసి మళ్ళీ మీటింగ్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి అందరూ దగ్గర ఉంటే కానీ మనం స్టార్ట్ చేస్తే 50 నిమిషాలు వస్తుంది. ఆల్రెడీ మనం 10 నిమిషాలు అయిపోతే, మనం స్టార్ట్ చేయకపోతే 30 నిమిషాలు 40 నిమిషాలకు అయిపోద్ది. అందుకని మీ ఇద్దరు ఎలాగో ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఒకసారి లైన్లోకి వచ్చి తెచ్చుకుంటే మనం ఒకేసారి మళ్ళీ స్టార్ట్ చేస్తాను, కిందకి కట్ చేసి. ప్రసాద్, ప్రభాకర్ ఉన్నారు, వచ్చేస్తున్నారండి. అదే వచ్చేస్తున్నారు. అందుకనే నేను మళ్ళీ ఒక 5 నిమిషాల్లో, మీరు ఎలాగో 5 నిమిషాలు పడద్దు కదా వాళ్ళు రావడానికి, జస్ట్ నేను క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను. ఒక 5 నిమిషాల్లో అక్కడే ఉండండి. సాయి కూడా, ఎందుకంటే మనకు టైము కలిసి వస్తుంది, లేకపోతే ఎండ్ అయిపోద్ది. వాళ్ళు వచ్చే లోపల అరగంట అయిపోయింది అనుకో, మనకు 30 నిమిషాలే వస్తుంది.
లెస్. ఓకే సార్. మరి కంటిన్యూషన్ రావాలిగా వీడియో మనకి, అలా వస్తుందా అదొకసారి చూడాలి, టెస్ట్ మనం చూడాలి. గంట అవ్వాలి, నాకు గంట అని ఎలా చేయాలో తెలుసు. వచ్చారు, సరే. మీరు మీటింగ్ ఎండ్ అయినా కూడా అక్కడే లైన్లో ఉండండి. 50 నిమిషాల తర్వాత క్లోజ్ అయినా కూడా ఒక 5 నిమిషాలు ఎక్స్టెండ్ చేస్తాను, అక్కడే ఉండండి, చూద్దాం ఇవాళకి. సరే, అయితే ఇవాళ మనం ప్రసాద్, సాయి, శిరీష, జోషిబాబు ఒకసారి రెస్పాండ్ అవ్వండి అందరు. అటెండెన్స్ లాగా ఒకసారి మీరు లైన్లోకి వచ్చిన వాళ్ళు మీ పేరు చెప్పండి ఒకసారి. సాయి కుమార్. సాయి కుమార్. శిరీష అన్మ్యూట్ చేసుకో, మ్యూట్లో ఉన్నావు. కొంచెం గట్టిగా మాట్లాడండి వాయిస్. దుర్గాప్రసాద్ సార్. దుర్గాప్రసాద్ వినపడింది. సరే, శిరీష అన్మ్యూట్ చేసుకో, అంటే మీరు నేర్చుకోండి అవి కూడా కొంచెం చిన్నవి. రైట్. శిరీష ఉన్నావా, వినపడుతుందా వాయిస్ నాది? రైట్. సరే, అయితే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేస్తాను. చూడండి, నిన్న మనం ఫార్వర్డ్ డిఫరెన్సెస్, బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ అంటే ఏమిటి, వాటి టేబుల్స్ తయారు చేసే విధానం, ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఇవి తయారు చేసే విధానం ఇవి నేర్చుకున్నారు. ఇవాళ సెంట్రల్ డిఫరెన్సెస్ చూడండి, కొన్ని ఇవాళ మనం నేర్చుకోబోయే అంశాలు. చూడండి, సెంట్రల్ డిఫరెన్సెస్ అంటే ఏమిటి, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్, అలాగే యావరేజింగ్ ఆపరేటర్, షిఫ్టింగ్ ఆపరేటర్. ఇది వీటి గురించి మనం నేర్చుకుందాం. దాని తర్వాత టైంని బట్టి నెక్స్ట్ కూడా కంటిన్యూ చేస్తాను, ఎన్ని వీలైతే అన్ని. సో చూడండి, సెంట్రల్ డిఫరెన్సెస్. let y is equal to f of x be a function of x if x is equal to x0, x1, x2, x3 so on. అంటే x విలువలో కొన్ని మనకి ఇస్తాడు, ఒక ఫంక్షన్ y is equal to fx అనే ఫంక్షన్ ఇస్తాడు. సో x విలువలు ఎలా ఉండాలి, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్లో కానీ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు, ఆ డిఫరెన్స్ల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం x విలువలు ఈక్వల్లీ స్పేస్డ్ అయి ఉండాలి అన్నాం. ఈక్వల్లీ స్పేస్డ్ అంటే x విలువల మధ్య ఈక్వల్ గ్యాప్ ఉండాలి. సో x0కి మొదటి x విలువకి సమ్ హెచ్ కలిపితే రెండో x విలువ రావాలి, రెండో x విలువకి ఒక హెచ్ కలిపితే మూడో x విలువ రావాలి. అదే x0 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ, x1 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్, x2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2h, అలాగే x3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 3h. వీటిని మనం కన్సిక్యూటివ్ ఎక్స్ వాల్యూస్ అన్నాం. వాటి యొక్క గ్యాప్ చూడండి, x0 ఏకి ఏ ప్లస్ హెచ్కి మధ్య డిఫరెన్స్ హెచ్, అలాగే ఏ ప్లస్ హెచ్కి ఏ ప్లస్ 2hకి మధ్య కూడా డిఫరెన్స్ హెచ్.
అలాగా ఈక్వల్లీ స్పేస్డ్ ఎక్స్ వాల్యూసే ఇక్కడ కూడా ఇచ్చాడు. అప్పుడు ద డిఫరెన్సెస్ సార్ వాయిస్ వినబడుతుంది వాయిస్ వస్తుంది. ఓకే ఇప్పుడు సెంట్రల్ డిఫరెన్స్ గురించి మాట్లాడాం. దాన్ని క్లియర్గా కింద అసలు డెఫినేషన్ కింద ఉంది. యాక్చువల్లీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. y1 మైనస్ y0, y2 మైనస్ y1, y3 మైనస్ y2 ఆర్ కాల్డ్ ఫస్ట్ ఆర్డర్ సెంట్రల్ డిఫరెన్సెస్ ఆఫ్ ద ఫంక్షన్ fx ఎట్ ద పాయింట్స్ x ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ h/2, x1 ప్లస్ h/2, x2 ప్లస్ h/2 సో ఆన్ రెస్పెక్టివ్లీ. దీస్ ఆర్ డినోటెడ్ బై డెల్టా y half, డెల్టా y 3/2, డెల్టా y సఫిక్స్ 5/2 సో ఆన్ రెస్పెక్టివ్లీ అన్నాడు. వీటి మీనింగ్ ఏంటో మనం టేబుల్స్లో చెప్పినప్పుడు చెప్తాను. దీనికన్నా క్లియర్గా కింద ఇంకా క్లియర్గా చెప్తాం. సో డెల్టాల మధ్య డిఫరెన్స్ని డెల్టా స్క్వేర్ అన్నాం. ఫార్వర్డ్లో కానీ బ్యాక్వర్డ్లో కానీ డెల్టాల మధ్య డిఫరెన్స్ని డెల్టా స్క్వేర్, నాబ్లాల మధ్య డిఫరెన్స్ని నాబ్లా స్క్వేర్ అంటాం. అలా ఇక్కడ కూడా వైల మధ్య డిఫరెన్స్ ఇక్కడ వచ్చాడు. y1 మైనస్ y0, y2 మైనస్ y1, y3 మైనస్ y2 అన్నాడు చూసారా. వీటిని కూడా సెంట్రల్ డిఫరెన్స్ మోడల్లోనే చెప్తున్నాడు. కాకపోతే ఎక్కడ చెప్తున్నాడు అవి ఎక్స్ వాల్యూ x0 కాదు, ఇక్కడ ఎక్స్ వాల్యూ x0 ప్లస్ h/2 దగ్గర, రెండోది x1 ప్లస్ h/2 దగ్గర, మూడోది x2 ప్లస్ h/2 అన్నాడు. అవి మళ్ళీ క్లియర్గా కింద చెప్తాను. ఆ పైన ఉన్న డిఫరెన్స్ని డెల్టా y హాఫ్ అన్నాడు, డెల్టా y 3/2 అన్నాడు. మళ్ళీ చూడండి డెల్టా y 3/2 మైనస్ డెల్టా y హాఫ్, ఇవన్నీ సింబల్సే. డెల్టా y 3/2 అంటే సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ని స్మాల్ డెల్టాతో డినోట్ చేస్తాం. స్మాల్ డెల్టా అంటే సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్. సెంట్రల్ డిఫరెన్స్కి సింబల్ స్మాల్ డెల్టా. సో స్మాల్ డెల్టా పక్కన y 3/2 ఉంది, y సఫిక్స్ 3/2 మైనస్ డెల్టా y హాఫ్, దాన్ని డెల్టా స్క్వేర్ అంటాం. అలాగే డెల్టా y 5/2 మైనస్ డెల్టా y సో డెల్టాల మధ్య డిఫరెన్స్ని చూడండి. డెల్టా స్క్వేర్ y1, డెల్టా స్క్వేర్ y2, డెల్టా స్క్వేర్ y3, స్మాల్ డెల్టాలు ఇవన్నీ కూడా. డెల్టాల మధ్య డిఫరెన్స్ని డెల్టా స్క్వేర్లు అన్నాడు. డెల్టా స్క్వేర్ల మధ్య డిఫరెన్స్ని డెల్టా క్యూబ్ అంటాం, థర్డ్ ఆర్డర్ అంటాం. డెల్టా క్యూబుల మధ్య డిఫరెన్స్, థర్డ్ ఆర్డర్ డిఫరెన్స్ల మధ్య డిఫరెన్స్ని ఫోర్త్ ఆర్డర్ అంటాం. ఇవన్నీ కూడా ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ రూపంలోనే ఉంటాయి. మళ్ళీ ఒకసారి చూడండి. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ ఆల్రెడీ అయ్యింది మనకి. ఇక్కడ మీరు ఆపరేటర్ల మీద రిలేషన్లు తీసుకొస్తున్నాం కాబట్టి చూడండి. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, ద ఆపరేటర్ క్యాపిటల్ డెల్టా ఈజ్ డినోటెడ్ బై డెల్టా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్. ఇప్పుడు చూడండి డెల్టా పక్కన జనరల్గా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అలా రాయొచ్చు. లేకపోతే డెల్టా పక్కన y0, y వాల్యూలు రాయాలి యాక్చువల్గా. డెల్టా పక్కన y0, y1, y2 అవన్నీ లాస్ట్ క్లాస్లో చూసాం. ఇప్పుడు జనరల్గా డెల్టా ఎఫ్ఎక్స్ ఎంత? జనరల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ వాల్యూ, ఎక్స్ దగ్గర ఫంక్షన్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. జనరల్గా ఎక్కడైనా సరే ఎక్స్లు మారిస్తే వైలు మారుతుంటాయి. సో డెల్టా ఎఫ్ఎక్స్కి జనరల్ ఫార్ములా ఏం చెప్పాడు చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్. ఎఫ్ఎక్స్ అంటే మొదటి ఎక్స్ విలువ సంబంధించిన ఫంక్షన్ వాల్యూ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ చూడండి, ఎక్స్ తర్వాత మీకు ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ హెచ్ వస్తుంది. ఏ తర్వాత ఏ ప్లస్ హెచ్ వచ్చినట్టే ఎక్స్ తర్వాత నెక్స్ట్ వాల్యూ హెచ్ కలిపితే ఎక్స్కి ఎక్స్ ప్లస్ హెచ్ వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్. దీన్ని జనరల్గా డెల్టా ఎఫ్ఎక్స్తో డినోట్ చేస్తాం, ఇన్ జనరల్ ఎక్స్తో. సో ఈజ్ కాల్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ ఆర్
డిసెండింగ్ డిఫరెన్స్ ఆపరేటర్. మనం యాక్చువల్గా డిసెండింగ్ డిఫరెన్స్ ఆపరేటర్ అనే పదం పెద్దగా వాడం, ఎక్కువ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటరే వాడతాం. క్యాపిటల్ డెల్టా దానికి సింబల్. సో డెల్టా పక్కన ఎఫ్ఎక్స్ రాస్తే దాని విలువ ఎంత అంటే చూడండి, ఎఫ్ఎక్స్ తర్వాత వచ్చే విలువ ఫంక్షన్ వాల్యూ ఏంటి, ఎఫ్ఎక్స్ తర్వాత వచ్చేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ తర్వాత వచ్చేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h తర్వాత వచ్చేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3h. అది లాస్ట్ క్లాస్లో మనం చూడండి, ఇక్కడ కూడా సెంటర్ డిఫరెన్స్లో ఎక్స్ వాల్యూ చూడండి, ఏ ప్లస్ హెచ్, ఏ ప్లస్ 2h. అదే ఇక్కడ మనం జనరల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h అలా కూడా చదువుతున్నాం. జనరల్ ఎక్స్ వాల్యూ కింద లెక్కది. సో డెల్టా ఎఫ్ఎక్స్ ఫార్ములా ఎఫ్ఎక్స్ తర్వాత వచ్చే విలువలో నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్, ఒక దాంట్లోంచి ఒకటి మైనస్ చేసాం. సో దట్ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ డెల్టా ఎఫ్ఎక్స్ వాల్యూ. అలాగే బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, ద ఆపరేటర్ నాబ్లా ఈజ్ డిఫైన్డ్ బై నాబ్లా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. చూడండి ఇక్కడ కూడా డిఫరెన్సే ఇది. బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్కి సింబల్ నాబ్లా, దాని విలువ ఎలా కడుతున్నాడో చూడండి. నాబ్లా పక్కన ఏది రాశాడు, ఎఫ్ఎక్స్ రాశాడు. దాని ఆన్సర్ ఎలా చెప్తున్నాం, దాని డెఫినేషన్ ఏంటి, ఎఫ్ఎక్స్లో నుంచి దాని ముందు విలువ తీసేయండి. ఎఫ్ఎక్స్కి ముందు ఏముంటుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ఉంటుంది. ఎఫ్ఎక్స్ తర్వాత ఏముంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంటుంది. కాబట్టి మనకి బ్యాక్వర్డ్ అనేటప్పటికి ఎఫ్ఎక్స్కి ముందు విలువ ఎఫ్ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. ఈ డిఫరెన్స్ని మనం నాబ్లా ఎఫ్ఎక్స్ అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అని అంటాం. నాబ్లా ఈజ్ కాల్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. దాని విలువ ఎలా కట్టాలి చూడండి, నాబ్లా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. ఇందాక సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ అన్నాను. సెంట్రల్ డిఫరెన్స్ డెఫినేషన్ తీసుకున్నాం. దాని నుంచి సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్, ద ఆపరేటర్ స్మాల్ డెల్టా ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ బై స్మాల్ డెల్టా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి స్మాల్ డెల్టా ఎఫ్ఎక్స్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై 2. ఇది దీని యొక్క డెల్టా ఎఫ్ఎక్స్కి ఫార్ములా. ఈజ్ కాల్డ్ సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్. స్మాల్ డెల్టా ఈజ్ కాల్డ్ సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ అండ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ స్మాల్ డెల్టా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై 2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎఫ్ లోపల రైట్ సైడ్ చూడండి, ఎక్స్ విలువ ఎంత అంటే ఇక్కడ చూడండి, ఎఫ్ లోపల ఏముంది ఎక్స్ ప్లస్ హెచ్ బై 2. ఇక్కడ మైనస్ ఎఫ్ పక్కన ఎఫ్ ఆఫ్ ఎంత ఉందంటే ఎక్స్ మైనస్ హెచ్ బై 2. సో ఎక్స్ ప్లస్ హెచ్ బై 2కి ఎక్స్ మైనస్ హెచ్ బై 2కి యావరేజ్ కట్టండి. ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 ఎక్స్ మైనస్ హెచ్ బై 2 యావరేజ్ అంటే రెండింటిని కలిపి బై 2 చేయండి. ఏమొస్తుంది అంటే మీకు 2x వస్తుంది బై 2. 2x బై 2 అంటే ఎక్స్. అదే ఇక్కడ డెల్టా పక్కన రాశాను చూడండి, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. అందుకనే ఈ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ విలువల యొక్క యావరేజే సెంట్రల్ వాల్యూనే ఎక్స్ అనమాట. ఎక్స్ ఈజ్ ఏ సెంట్రల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై 2 కామా ఎక్స్ ప్లస్ హెచ్ బై 2. ఎక్స్ మైనస్ హెచ్ బై 2కి ఎక్స్ ప్లస్ హెచ్ బై 2కి మధ్యలో ఏముంటుందంటే ఎక్స్ ఉంటుందని చెప్పచ్చు మనం. సో డెల్టా ఎఫ్ఎక్స్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై 2. ఇదొక సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్, దాని యొక్క డెఫినేషన్. నెక్స్ట్ యావరేజింగ్ ఆపరేటర్, 11th వన్ చూడండి. యావరేజింగ్ ఆపరేటర్, ద ఆపరేటర్ మ్యూ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ బై, ఇక్కడ సెంట్రల్ యావరేజింగ్ ఆపరేటర్ అన్న మీన్ ఆపరేటర్ అన్న ఒకటే, మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే. కాబట్టి యావరేజింగ్ ఆపరేటర్కి సింబల్ మ్యూ. యూ చూడండి, యూ లాగా ఉంది కొంచెం, అది మ్యూ. ఆల్రెడీ ఫిజిక్స్లో మీకు ఐడియా ఉంది. సో మ్యూ ఎఫ్ఎక్స్ ఎంత చూడండి, మ్యూ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అంటే యావరేజ్ చేస్తున్నట్టు లెక్క. హాఫ్ ఏ రెండింటికి యావరేజ్ చేస్తున్నాడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై 2. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై 2కి యావరేజ్ చేస్తే మ్యూ ఎఫ్ఎక్స్ వస్తుంది. ఇక్కడ కూడా ఎఫ్ లోపల ఉన్న విలువలు చూడండి, ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 ఎక్స్ మైనస్ హెచ్ బై 2. ఆ రెండింటిని కలిపి బై 2 చేయండి. ఇక్కడ మ్యూ పక్కన రాసిన ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఆ ఎక్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యావరేజింగ్ ఆపరేటర్. సో ఇప్పుడు దాకా మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటే క్యాపిటల్ డెల్టా, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటే నాబ్లా,
సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటే స్మాల్ డెల్టా, యావరేజింగ్ ఆపరేటర్ అంటే మ్యూ. ఇవి వాటికి వాడే సింబల్స్. వాటి డెఫినేషన్లు కూడా పక్కన చెప్పుకున్నాం. ఎవరికైనా డౌట్ ఏమైనా ఉందా అంతవరకు చెప్పండి ఎవరన్నా ఈ ఆపరేటర్స్లో. ప్రభాకర్, మీకు రోజు కూడా వాట్సాప్ గ్రూప్లో సేమ్ టైమే ఏదన్నా మాకు మీటింగ్లు వచ్చి ఏదన్నా వచ్చినప్పుడే మనం టైం టేబుల్ మారుస్తున్నాం. ఇవాళ కూడా మాకు ఆన్లైన్ క్లాస్ మాకేదో అయింది, అందువల్ల మనం ఈ టైంలో పెట్టుకున్నాం. అందుకని టైమింగ్కి మీకు పోస్టింగ్ పొద్దున్నే గంట చాలా ముందే ఎర్లీగా మనం చెప్పుకుంటున్నాం. ఏదైనా టైం చేంజ్ ఏమైనా ఉంటే, టైం చేంజ్ లేనప్పుడు మీ టైం టేబుల్ ప్రకారం ఒక 5 నిమిషాల ముందే మీరు లాగిన్ అవ్వడానికి రెడీగా ఉండండి. నేను జాయిన్ మీటింగ్ కొట్టంగానే మీరు అందులోకి వచ్చేయచ్చు. ఎందుకంటే మన లింక్ సేమ్. లింక్లో మనకి ఏమి రోజుకో ఏ రోజుకి ఆ రోజు మార్పులు లేవు, సేమ్ లింకే రోజు వాడుతున్నాం. సో ఇవాళ 100% మనకి అపీర్ అయ్యారు, అందరూ ప్రెజెంట్ అయ్యారు. ఇలాగే రోజు కూడా అన్ని క్లాసులకి అటెండ్ అవ్వండి కొన్నాళ్ళు మన ఆన్లైన్లో ఉన్నంత వరకు. సరే, ఇప్పుడు చూడండి షిఫ్టింగ్ ఆపరేటర్. దానికి సింబల్ ద ఆపరేటర్ క్యాపిటల్ ఈ ఈజ్ డిఫైన్డ్ బై ఈ ఆఫ్ ఎఫ్ఎక్స్. చూడండి, ఈ పక్కన ఎఫ్ఎక్స్ రాశాడు, అంటే ఒక ఎఫ్ఎక్స్ అనే వాల్యూకి ఈ ఎంత, దాని పేరు షిఫ్ట్ అన్నారు. షిఫ్ట్ అంటే పక్కకి జరపండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తర్వాత వచ్చే విలువ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో మనకి ఇచ్చిన ఎక్స్ వాల్యూలు చెప్పండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్, ఏ ప్లస్ 2h అలా ఉంటాయి. జనరల్గా చెప్పండి అంటే ఎక్స్ మొదటి విలువ అనుకుంటే ఒక హెచ్ కలిపితే ఎక్స్ ప్లస్ హెచ్, ఇంకొక హెచ్ కలిపితే ఎక్స్ ప్లస్ 2h, ఎక్స్ ప్లస్ 3h, ఇలాగ ఎక్స్ వాల్యూ మనకి ఈక్వల్లీ స్పేస్డ్ ఎక్స్ వాల్యూస్ ఉంటాయి. ఒక ఎఫ్ఎక్స్ యొక్క ఈ ఎంత అంటే ఈ ఆఫ్ ఎఫ్ఎక్స్ అన్నప్పుడు దాని నెక్స్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ఎక్స్కి నెక్స్ట్ వచ్చే వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఫంక్షన్ వాల్యూ. సో దట్ ఈస్ కాల్డ్ షిఫ్టింగ్ ఆపరేటర్ అనొచ్చు, లేకపోతే యావరేజింగ్ ఆపరేటర్ అని కూడా ఈకి పేరు. సో దట్ ఈస్ కాల్డ్ షిఫ్టింగ్ ఆపరేటర్ అంటే షిఫ్ట్ ఆపరేటర్. దీన్నే ఇంకొక పేరు ఉంది, ఎన్లార్జ్. డిస్ప్లేస్మెంట్ అంటే పక్కకి జరుపుతున్నాం, అందుకని షిఫ్ట్ చేస్తున్నాం పక్కకి. ఎఫ్ఎక్స్ యొక్క నెక్స్ట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అక్కడికి షిఫ్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఈఎఫ్ఎక్స్. సో దిస్ ఇంటర్వల్ డిఫరెన్సింగ్ ఈజ్ హెచ్ ఈజ్ కాల్డ్ ఇంటర్వల్ డిఫరెన్సింగ్ మామూలు. దిస్ వాల్యూ ఈఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అనే వాల్యూని మనం షిఫ్టింగ్ ఆపరేటర్ యొక్క డెఫినేషన్గా తీసుకుంటాం. అంతే, అక్కడ వరకు డెఫినేషన్లు అయినాయి. ఎవరైనా నెట్ కనెక్టివిటీ పోయి మధ్యలో వెంటనే డ్రాప్ అయితే మళ్ళీ వెంటనే యాడ్ అవ్వండి. పార్టిసిపెంట్స్ మనకి ఇక్కడ కనబడుతుంటాం నెంబరు. పాస్వర్డ్ అడుగుతుంది సార్ ఒక్కోసారి. పాస్వర్డ్ అడుగుతుంది ఒక్కోసారి, పాస్వర్డ్ కూడా పెట్టండి సార్. యాడ్ అవుతుంటే పాస్వర్డ్ అడుగుతుంది. ఓహో, అదే అడుగుతాను. అదే మేడం గారు చేశారు, కంప్యూటర్ మేడం గారు, అడుగుతాలే. నాకు పాస్వర్డ్ ఏమి ఉండదేమో చూస్తాను, అడుగుతాను, చెప్తుందే. అదే అంటే లింక్ రోజు ఏ రోజు ఆ రోజు పెట్టకోకుండా ఒకటే వస్తుంది. ఏ పాస్వర్డ్ చెప్పాలో అడుగుతాను మేడం గారు. అది ఫిక్స్ చేశారు అందరికీ. అదే మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక లింక్ తయారు చేశారు. రోజు అదే మీకు ఏ రోజు ఆ రోజు పెట్టకుండా చూడకుండా రోజు కోటి మారకుండా అలా చేశారు. అదేమన్నా మార్చేస్తారు మీరే, ఎందుకని మీకు అది నొక్కంగానే అంటే వెబెక్స్ అది ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా యాప్ ఉన్న వాళ్ళకి లాగిన్ అవుతారు, మెయిల్ ద్వారా ఉన్న వాళ్ళకని అన్నారు. మరి కొంతమంది అయిపోతున్నారు, అవ్వని వాళ్ళు ఎవరు, వాళ్ళకి ప్రాబ్లం ఏమొస్తుంది చెప్పండి. అంటే అడ్మిట్ నొక్కితే కానీ అవ్వట్లేదు. సార్ మళ్ళీ ఓపెన్ చేస్తే పర్సనల్ రూమ్ అని వస్తుంది సార్. ప్రాబ్లం ఏం లేదండి. అలా కాదు, మీరు యాడ్ అవ్వటానికి డైరెక్ట్గా మీటింగ్ అవ్వగా స్టార్ట్ చేయగానే యాడ్ అయిపోవాలి కదా. కొంతమందికి నేను అడ్మిట్ నొక్కాల్సి వస్తుంది. అంటే ఒకసారి మళ్ళీ ఒకవేళ సిగ్నల్ బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. అవును, రెండోసారి మళ్ళీ అదే అలాగే లాగిన్ అయిపోవచ్చు కదా, ఫస్ట్ సారి అయినట్టే. అవ్వట్లేదు సార్. ఎవరికన్నా అది అడగాలి ఒకసారి మరి
ప్రాబ్లం. మీరు ప్రాబ్లం ఏంటని చెప్తే దాన్ని అక్కడ చెప్తాను, దాన్ని బట్టి మనం స్క్రీన్ షాట్ తీసాను సార్, మీ ఫోటోలు పంపుతాను సార్. అలాగే ప్రాబ్లం చెప్తాను. కనుక్కోండి. అలాగే సార్ సరే. బ్యాక్ వెళ్ళి మళ్ళీ వచ్చేసింది, నాకు వచ్చేస్తుంది అలాగా. అదే ఇప్పుడు 7 ఇందాక మనం ఇప్పుడు 5 అయ్యారు, ఒకళ్ళు మళ్ళీ ఇది అయ్యారు. అదే నెట్ పోతుంటే వస్తుంది, మళ్ళీ వెంటనే వాళ్ళు మళ్ళీ 1 నిమిషం తర్వాత యాడ్ అవ్వాలి. అది సరే. చూడండి, ఇప్పుడు మనకి ఆపరేటర్స్ మీద రిలేషన్స్. మన ప్రాబ్లమ్స్ చూడండి. 13. ప్రూవ్ దట్ ద ఆపరేటర్ డెల్టా అండ్ ఈ కమ్యూట్. జోషికే మళ్ళీ అడ్మిట్ అడిగి. చూడండి, ప్రూవ్ దట్ ద ఆపరేటర్ డెల్టా అండ్ ఈ ఆర్ కామ్యుటేటివ్. కామ్యుటేటివ్ అంటే ఏ ఇంటూ బి ఈజ్ బి ఇంటూ ఏ లాంటి ఫార్ములా. డెల్టా ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ డెల్టా. ఇవన్నీ మనం విడివిడిగా తీసుకుంటే దే ఆర్ కాల్డ్ ఆపరేటర్స్. డెల్టా అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, ఈ అంటే షిఫ్ట్ ఆపరేటర్. ఆ రెండింటి మధ్య ఇలాంటి రిలేషన్ ఉంది. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డెల్టా. దీన్ని ప్రూవ్ చేద్దాం. థర్టీన్త్ ప్రాబ్లం. మీ అందరికీ స్క్రీన్ 13th ప్రాబ్లము ఎండ్ కనబడుతుందా, కనబడట్లేదా? చూడండి, డెల్టా ఈ 13th ప్రాబ్లం చెప్తున్నాను. కనిపిస్తుంది సార్. అవును, ఆ చివర మీరు ఫోటో ఏమైనా అడ్డొస్తున్నట్టుంది. ఇప్పుడు చూడండి, 13th ప్రాబ్లము నేను ఇక్కడ చదువుతున్నాను, ఆ చివర కనపడుతుంది లేదో ఒకసారి చెప్పండి. డెల్టా ఈ ఎఫ్ఎక్స్. చూడండి, డెల్టా ఈ వాల్యూ మనం కట్టాలి. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డెల్టా, అది మన ప్రాబ్లము. కానీ డెల్టా ఈ అంటే ఆపరేటర్ విడిగా ఉంటే ఉపయోగం లేదు. డెల్టా ఈ యొక్క మీనింగ్ ఏంటంటే ఒక ఎఫ్ఎక్స్ మీద ఆపరేట్ చేయాలి. సో ఇప్పుడు డెరివేటివ్ కట్టమన్నాను, డెరివేటివ్ కట్టండి అని వదిలేస్తే ఎలాగా? దేనికి కట్టాలి డెరివేటివ్? సైన్ ఎక్స్కో కాస్ ఎక్స్కో ఈ పవర్ ఎక్స్కో డెరివేటివ్ కట్టండి. సో డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటే డి బై డిఎక్స్. అదే క్యాపిటల్ డి అని చదివాం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో. క్యాపిటల్ డి అంటే అక్కడ డెరివేటివ్ కట్టండి ఇచ్చిన ఫంక్షన్కి అని. సో డెల్టా కూడా అలాగే ఒక ఫంక్షన్ మీద ఆపరేట్ చేయాలి. సో డెరివేటివ్ కూడా అంతే. డి ఆఫ్ సైన్ ఎక్స్ అని అనుకోండి. డి అంటే డెరివేటివ్, క్యాపిటల్ డి అంటే డెరివేటివ్. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనం వాడిన సింబల్, ఒక డిఫరెన్షియల్ ఆపరేటర్ అన్నాం అక్కడ. సో డి ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత అంటే కాస్ ఎక్స్ అంటారు. డి ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఎంత అంటే ఈ పవర్ ఎక్స్ అంటాం. అలాగే మనం డెల్టా ఈని కూడా ఆపరేటర్స్ కాబట్టి డెల్టా ఈని ఎక్కడ ఆపరేట్ చేయాలి? ఒక ఎఫ్ఎక్స్ మీద ఆపరేట్ చేస్తున్నాం అని చెప్పుకోవాలి. అందుకని డెల్టా ఈ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డెల్టా ఆఫ్ ఈ ఆఫ్ ఎఫ్ఎక్స్. ఇప్పుడు డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అని ఇస్తున్నాం సెకండ్ డెరివేటివ్. సెకండ్ డెరివేటివ్ కట్టమంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ కాదు కదా, డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్. డి బై డిఎక్స్ అంటే డెరివేటివ్. దేనికి డెరివేటివ్? ఆఫ్ డివై బై డిఎక్స్, డివై బై డిఎక్స్కి. అలాగే డెల్టా ఈ ఎఫ్ఎక్స్ అంటే ఇది డెల్టా ఇంటూ ఈ అని కాదు, డెల్టా ఆఫ్ ఈ ఆఫ్ ఎఫ్ఎక్స్. అప్పుడు డెల్టా అలా ఉంచండి. ఈ ఆఫ్ ఎఫ్ఎక్స్ వాల్యూ ఎంత అంటే మనకి ఫార్ములా ఉంది, షిఫ్ట్ ఆపరేటర్ ఫార్ములా. ఈ ఆఫ్ ఎఫ్ఎక్స్ అంటే నెక్స్ట్ వాల్యూ రాయాలి. సో డెల్టా పక్కన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ రాశాను, ఎందుకంటే ఈ ఆఫ్ ఎఫ్ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. అండ్ దట్ ఈస్ సేమ్ యాజ్ నెక్స్ట్ స్టెప్ డెల్టా యొక్క ఫార్ములా రాయండి. డెల్టా ఎఫ్ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే వాల్యూ ఎలా రాయాలి? డెల్టా ఫార్ములా, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ ఫార్ములా ఏంటి? దీని తర్వాత వచ్చే విలువలో నుంచి మైనస్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ తర్వాత వచ్చే విలువ ఎంత? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h. అందులో నుంచి అడిచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ని మైనస్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు
దాన్ని ఇంకొకలాగా రాస్తున్నాడు చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h బదులు నేను ఏం రాయొచ్చు అంటే ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అని రాయొచ్చు. ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ దీని తర్వాత చెప్పండి, ఎవరికైనా కనబడుతుంది అక్కడ? ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ పక్కనే ఉంది. హలో, అక్కడ ఏమైనా కనబడుతుందా మీకు? ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ పక్కన ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఈ డిఫరెన్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h బదులు ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అని రాశాను. మైనస్ పక్కన ఏముంది? ఈ ఆఫ్ అది కాదు, అక్కడ ఏమైనా అడ్డు వచ్చిందా మీకు? ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ పక్కన ఏమైనా ఉందా? ఏమి కనబట్లా? అదేలే, అదే అందుకని ఫోటో అడ్డు వచ్చింది. ఒక్క నిమిషం ఉండండి అక్కడే. ఎక్కడ ఫోటో అడ్డు వచ్చింది? ఇది అడ్డు వస్తుంది. స్టాప్ వీడియో పట్టిన అవసరం లేదు. ఇది ఇది ఇప్పుడు ఈ మ్యాటర్కి ఇదా ఇది రాంగ్ కొట్టి చెప్తా. ఇది ఇక్కడ కొట్టు. నాది కొట్టినా ఇది ఇక్కడ ఇది చిన్న యారో ఉంది. అదే అదే ఏం కొట్టాలి? ఇప్పుడు అది ఎక్కడైనా మూవ్ చేసుకోవాలంటే కూడా ఇంకా పైకి పెట్టేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనబడుతుంది కదా, చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2hని మనం ఎలా రాయొచ్చు? ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అని రాయొచ్చు. షిఫ్ట్ ఆపరేటర్ ఫార్ములాలకు మార్చాడు. ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే నేనేం రాయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ తర్వాత వచ్చే విలువ ఎంత? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h. అదే ఇక్కడ ఉంది. సో దీని బదులు ఇది రాశాడు, మైనస్ ఈఎఫ్ఎక్స్. ఈఎఫ్ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ నెక్స్ట్ ఎక్స్ విలువ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ తర్వాత వచ్చేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. అదే ఇక్కడ ఉంది. కాబట్టి మొదటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h బదులు ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అన్నాడు, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బదులు ఈఎఫ్ఎక్స్ రాశాడు. సో ఫైనల్గా దట్ ఈజ్ ఈక్వల్ టు దీని మొత్తాన్ని కలిపి ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఈఎఫ్ఎక్స్. అంటే యాక్చువల్గా ఇది ఒక డిఫరెన్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్ అంటే డిఫరెన్స్. డిఫరెన్స్కి ఈని ఆపరేట్ చేయండి. ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ యూ మైనస్ వి అన్నాను. డెరివేటివ్ ఆఫ్ యూ మైనస్ వి ఎలా రాస్తారు? డెరివేటివ్ ఆఫ్ యూ మైనస్ వి. యూ మైనస్ వికి డెరివేటివ్ కట్టమంటే ఎలా కడతారు మీరు? హలో, ఫార్ములా ఫార్ములా కొంచెం గట్టిగా. ఇంటిగ్రల్ ఆఫ్ యూ మైనస్ వి. ఇంటిగ్రల్ ఆఫ్ యూ మైనస్ వి కట్టమన్నాను. ఎలా కడతారు? డిఫరెన్స్కి ఇంటిగ్రేషన్. ఇంటిగ్రల్ ఆఫ్ యూ మైనస్ వి, ఇంటిగ్రల్ యూ మైనస్ ఇంటిగ్రల్ వి, అంతే కదా? రెండు ఫంక్షన్స్ యొక్క డిఫరెన్స్కి ఇంటిగ్రేషన్ కట్టమంటే విడివిడిగా కట్టడమేగా. ఇంటిగ్రల్ యూ మైనస్ ఇంటిగ్రల్ వి. అలాగే యూ ప్లస్ వికి ఇంటిగ్రేషన్, ఇంటిగ్రల్ యూ ప్లస్ ఇంటిగ్రల్ వి. అలాగే డెరివేటివ్ ఆఫ్ యూ మైనస్ వి, డెరివేటివ్ ఆఫ్ యూ మైనస్ డెరివేటివ్ ఆఫ్ వి. అలాగే ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్ ఎంత అంటే ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఈ ఆఫ్ ఎఫ్ఎక్స్. సో రెండు ఫంక్షన్ల మధ్య డిఫరెన్స్కి ఈ షిఫ్ట్ ఆపరేటర్ వాడమంటే మొదటి ఫంక్షన్కి ఒక షిఫ్ట్ ఆపరేటర్ మైనస్ రెండో ఫంక్షన్కి ఒక షిఫ్ట్ ఆపరేటర్. అదే ఇక్కడ ఉంది, ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఈఎఫ్ఎక్స్. దాని విలువ ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్. మీకు సింపుల్గా మీకు అర్థం అవడానికి ఈ కామన్ తీసామన్నారు అనుకోండి, బహుశా ఇక్కడ మామూలు నెంబర్ సిస్టంలో లాగా ఈని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్. అది ఇక్కడ రాశాను. అండ్ దట్ ఈస్ సేమ్ యాజ్ ఈ ఇంటూ అది కాదు, ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్కి సింబల్ ఉంది మన దగ్గర. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్ అనే డిఫరెన్స్ని ఏమంటాం?
ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్స్లో డెల్టా ఎఫ్ఎక్స్ అంటాం. కాబట్టి ఈ ఇంటూ లేకపోతే ఈ ఆఫ్ డెల్టా ఎఫ్ఎక్స్, ఆ ఈ ఆఫ్ డెల్టా ఎఫ్ఎక్స్ని ఈ డెల్టా ఆఫ్ ఎఫ్ఎక్స్ కింద రాశాడు. అండ్ దేర్ ఫోర్ ఫైనల్గా చూడండి ఎక్కడ స్టార్ట్ చేసాం మనం, డెల్టా ఈ ఎఫ్ఎక్స్తో స్టార్ట్ చేశాను 11వ లెక్క. ఎక్కడ ఎండ్ అయింది, ఈ డెల్టా ఎఫ్ఎక్స్తో ఎండ్ అయింది. సో రెండు వైపులా ఎఫ్ఎక్స్ మీద ఆపరేట్ చేసినట్టే కాబట్టి డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డెల్టా అని కంక్లూజన్. ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జిఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ ఫంక్షన్స్లో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ అని ఉందనుకోండి, అప్పుడు దాని నుంచి ఏం రాస్తారు మీరు, ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జిఎక్స్ ఇంప్లైస్ ఏం రాస్తారు ఫంక్షన్స్లో, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ. రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అవటం అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ అని రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ ఉంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ అని కూడా రాయొచ్చు. ఆ విధంగా మనం డెల్టా ఈ ఎఫ్ఎక్స్ ఎంతో ఈ డెల్టా ఎఫ్ఎక్స్ కూడా అంతే అని చెప్పాను. కాబట్టి డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డెల్టా. సో డెల్టా అండ్ ఈ ఆర్ కాముటేటివ్. మామూలు నెంబర్ సిస్టంలో లాగా, అలాగే ఫంక్షన్స్లో లాగా, మ్యాట్రిసెస్లో లాగా కాముటేటివ్ లాలు కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. ఇక్కడ ఈ రెండు ఆపరేటర్స్ మధ్య కాముటేటివ్లా ఉంది, డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డెల్టా. నెక్స్ట్ 14th ప్రాబ్లం మనం ప్రూవ్ చేయాల్సింది. 14thలో 3 బిట్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ బిట్ మనం ప్రూవ్ చేయాల్సింది డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ -1 అని ప్రూవ్ చేయాలి. సో ఏదైనా రెండు ఆపరేటర్లు సమానం అంటే ఆ రెండు ఆపరేటర్లకి ఎఫ్ఎక్స్ మీద రెండింటికి సేమ్ వాల్యూ అని చెప్పాలి. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ -1 అని చెప్పండి అంటే నేనేం చెప్పాలంటే డెల్టా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ -1 ఎఫ్ఎక్స్ అని చెప్పాలి. సో అది ట్రై చేస్తున్నాం. చూడండి డెల్టా ఎఫ్ఎక్స్ తీసుకున్నాడు. సో డెల్టా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్. అది జనరల్ ఫార్ములా, ఫార్వర్డ్ ఆపరేటర్ ఫార్ములా. డెల్టా ఎఫ్ఎక్స్ అనేటప్పటికీ ఎఫ్ఎక్స్ తర్వాత వచ్చే విలువ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 14th ప్రాబ్లం, డెల్టా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ఎక్స్ మైనస్ 1ఎఫ్ఎక్స్. ఈఎఫ్ఎక్స్ అంటే షిఫ్ట్ ఆపరేటర్ని వాడాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్కి వేరే రూపం ఏంటంటే ఈ ఆఫ్ ఎఫ్ఎక్స్ మైనస్ ఎఫ్ఎక్స్కి 1 ఇంటూ ఎఫ్ఎక్స్. ఇక్కడ 1 అంటే యూనిట్ ఆపరేటర్ అని అర్థం. యూనిట్ ఆపరేటర్ డెఫినేషన్ ఏంటి, 1 ఇంటూ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్, అది ఫార్ములా. అలాగే ఐడెంటిటీ ఫంక్షన్ ఫార్ములా ఐ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇక్కడ కూడా 1 ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్. ఆ విధంగా దీన్ని ఇక్కడున్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ని మైనస్ ఎఫ్ఎక్స్ని ఈ రూపంలోకి రాశాడు, ఈఎఫ్ఎక్స్ మైనస్ 1ఎఫ్ఎక్స్. మళ్ళీ ఆ రెండింటిని కూడా ఎఫ్ఎక్స్ మీద ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి ఈ -1 ఎఫ్ఎక్స్ అని రాసి. అంటే మీకు తెలియాలంటే సింపుల్గా ఎఫ్ఎక్స్ని కామన్ తీసాం అన్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఈ మిగులుతుంది మైనస్ ఇక్కడ 1 మిగులుతుంది. కానీ మనం అక్కడ కామన్ తీయటం కాదు, ఆపరేటర్ని వాడుతున్నాం. ఈ -1 ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ఎక్స్ మైనస్ 1ఎఫ్ఎక్స్. అండ్ దేర్ ఫోర్ సో ఫైనల్గా చూడండి డెల్టా ఎఫ్ఎక్స్తో మొదలెట్టాను, దట్ ఈస్ సేమ్ యాజ్ ఈ -1 ఎఫ్ఎక్స్ అని చెప్పుకున్నాం. సో దాన్ని బట్టి ఏమర్థమైందంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ -1. ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్. ఆపరేటర్స్ మీద రిలేషన్స్ ఉంటాయి మనకి, డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు క్యాపిటల్ డెల్టా, నేబ్లా, స్మాల్ డెల్టా సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్, మ్యూ యావరేజింగ్ ఆపరేటర్, ఈ షిఫ్ట్ ఆపరేటర్, ఇలాగ మనకి 3 రకాల ఆపరేటర్స్ 4 రకాల ఆపరేటర్స్ ఉన్నాయి. వాటి మీద రిలేషన్స్, డిఫరెంట్ రిలేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ -1. క్యాపిటల్ డెల్టా అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు షిఫ్ట్ ఆపరేటర్ -1. సో ఈ -1 అంటే ఈ రెండు కూడా ఆపరేటర్సే, ఈ ఒక ఆపరేటరు 1 ఒక ఆపరేటరు, దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ ఆపరేటర్, యూనిట్ ఆపరేటర్ అని అర్థం. నెక్స్ట్ నేబ్లా ఎఫ్ఎక్స్ విలువ కూడా మన నెక్స్ట్ రిలేషన్ ఏంటంటే ప్రూవ్ దట్, ఇక్కడ చూడండి నేబ్లా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్, ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సో నేబ్లా ఎఫ్ఎక్స్ తీసుకోండి, నేబ్లా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. అంతే కదా. నేబ్లా ఫార్ములా ఏంటి మనకి, ఒక ఎఫ్ఎక్స్కి నేబ్లా అంటే అందులో నుంచి
దాని ముందు విలువని మైనస్ చేయాలి. ఎఫ్ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. ఎఫ్ఎక్స్లో నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ని మైనస్ చేసాం ముందు విలువని. దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్స్. నాబ్లా ఎఫ్ఎక్స్ అంటే బ్యాక్వర్డ్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ తీసుకున్నాం, ఎఫ్ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. మళ్ళీ ఎఫ్ఎక్స్ని ఏమన్నాను చూడండి, 1 ఆఫ్ ఎఫ్ఎక్స్ అని రాశాను. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ని ఈ ఇన్వర్స్ ఎఫ్ఎక్స్ అని రాయొచ్చు. షిఫ్ట్ ఆపరేటర్ యొక్క ఫార్ములాల్లో ఈ స్క్వేర్ ఎఫ్ఎక్స్ ఎంత అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్. ఈ పవర్ ఎన్ ఎఫ్ఎక్స్ ఎంత అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్హెచ్. అలాగే ఈ పవర్ -1 ఎఫ్ఎక్స్ అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. కాబట్టి దీన్ని ఈ ఇన్వర్స్ ఎఫ్ఎక్స్ అని రాసాం. సో ఇక్కడ రెండు వైపులా చూడండి, 1 ఆఫ్ ఎఫ్ఎక్స్ మైనస్ ఈ ఇన్వర్స్ ఎఫ్ఎక్స్, దాన్ని 1 మైనస్ ఈ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ఎక్స్ అని రాసాం. సో ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు? నాబ్లా ఎఫ్ఎక్స్తో స్టార్ట్ చేశాను. దట్ ఈస్ సేమ్ యాజ్ 1 మైనస్ ఈ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ఎక్స్ అన్నాను. కాబట్టి దాన్ని బట్టి నాబ్లా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్. ఇది ఒక రిలేషన్, నాబ్లాకి ఈకి మధ్య రిలేషన్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ -1, నాబ్లా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్. ఇది కన్ఫ్యూజన్ లేకుండా ఈ రెండు రిలేషన్ని బైహార్ట్ చేయండి ఏదో విధంగా. నాబ్లా అంటే ఈ -1, నాబ్లా ఇది డెల్టా వాల్యూ ఈ -1, నాబ్లా అంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్. నెక్స్ట్ 14th థర్డ్ ప్రాబ్లం మనం ప్రూవ్ చేయాల్సింది ఈ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఈ, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇది, ఈ పవర్ హెచ్డి. చూడండి ఇక్కడ క్యాపిటల్ డి వచ్చింది. క్యాపిటల్ డి అంటే అది డిఫరెన్షియల్ ఆపరేటర్. ఫస్ట్ ఇయర్లో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్లో డి అంటే డెరివేటివ్ అని అనుకోండి, డి స్క్వేర్ అంటే సెకండ్ డెరివేటివ్, డి క్యూబ్ అంటే థర్డ్ డెరివేటివ్. అంతేగాని డి హోల్ స్క్వేర్ అంటే డి పవర్ 2 అని కాదు, డి క్యూబ్ అంటే డి పవర్ 3 అని కాదు. థర్డ్ ఆర్డర్ డెరివేటివ్, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, అది వాటి యొక్క మీనింగ్. మనకు ఒక 5 minutesలో క్లోజ్ అయినా కూడా మీరు అక్కడే లైన్లో ఉండండి, మళ్ళీ లాగిన్ అవ్వండి. ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది, అది మళ్ళీ మీరు లాగిన్ అవ్వండి. ఇవాళ ట్రై చేద్దాం ఎలా వస్తుందో, రేపు నుంచి దాని ప్రకారం మనం ఫాలో అప్ చేద్దాం. అందుకని అయిపోయింది కదా అని చెప్పి కట్ అయిపోతే ఆటోమేటిక్గా వెళ్ళిపోకండి, అక్కడే ఉండండి. మళ్ళీ జాయిన్ మీటింగ్ పెడతా నేను, జాయిన్ మీటింగ్లో మళ్ళీ ఒక 5 నిమిషాలు యాడ్ అవ్వండి. అర్థమైంది అందరికీ? సరే, ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి ఎలా వస్తుందో చూడండి. 14th థర్డ్ ప్రాబ్లం. మళ్ళీ అంతే కదా, రెండు ఆపరేటర్ సమానం అంటే ఈ ఎడం చేతి పక్కన ఈ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి ఎఫ్ఎక్స్ లాగా చెప్పాలి. కాబట్టి ఈ ఎఫ్ఎక్స్తో స్టార్ట్ చేశాను. సో ఈ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్. ఈ ఎఫ్ఎక్స్ అంటే ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, అండ్ దట్ ఈస్ సేమ్ యాజ్ ఇక్కడ ఏదో రాశాడు, ఒక వాల్యూ రాశాడు చూడండి, దాన్ని ఎక్స్పాన్షన్ అంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్కి ఫార్ములా ఎక్స్పాన్షన్ మోడల్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై ఫ్యాక్టోరియల్ 1 ఎఫ్ డాష్ ఎక్స్ ప్లస్ హెచ్ స్క్వేర్ బై ఫ్యాక్టోరియల్ 2 ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ ప్లస్ హెచ్ క్యూబ్ బై ఫ్యాక్టోరియల్ 3 ఎఫ్ త్రిబుల్ డాష్ ఎక్స్ ప్లస్ సో ఆన్. ఇది మనం ఎక్స్పాన్షన్స్ అని ఎనాలిసిస్లో నేర్చుకున్నాం. సెకండ్ ఇయర్లో రియల్ అనాలిసిస్లో. సో దాన్ని ఇక్కడ వాడాడు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్కి ఎక్స్పాన్షన్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై ఫ్యాక్టోరియల్ 1 ఎఫ్ డాష్ ఎక్స్ ప్లస్ హెచ్ స్క్వేర్ బై ఫ్యాక్టోరియల్ 2 ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ ప్లస్ సో ఆన్, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై ఫ్యాక్టోరియల్ 1. చూడండి, ఎఫ్ డాష్ ఎక్స్కి వేరే రూపం డి ఆఫ్ ఎఫ్ఎక్స్ అన్నాను. డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ఎక్స్ అన్న ఒకటే, ఎఫ్ డాష్ ఎక్స్ అన్న ఒకటే. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అన్న ఒకటే, సైన్ ఎక్స్కి హోల్ డాష్ అని రాస్తే డెరివేటివ్ కట్టండి అని అర్థం. అలాగే సింబల్ అది. సో డి ఆఫ్ ఎఫ్ఎక్స్ ప్లస్ హెచ్ స్క్వేర్ బై ఫ్యాక్టోరియల్ 2 పక్కన ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ ఉంది, అంటే సెకండ్ డెరివేటివ్. సెకండ్ డెరివేటివ్ మనం డి స్క్వేర్ అన్న సింబల్ వాడచ్చు. సో డి స్క్వేర్ ఎఫ్ఎక్స్ ప్లస్ సో ఆన్, అండ్ దట్ ఈస్ సేమ్ యాజ్ దీని అంతటిని ఎలా రాస్తున్నా చూడండి, 1 ప్లస్ హెచ్ బై ఫ్యాక్టోరియల్ 1 డి హెచ్ స్క్వేర్ బై ఫ్యాక్టోరియల్ 2 డి స్క్వేర్ ప్లస్ సో ఆన్. ఇలాగ మనం దాన్ని ఎక్స్పాండ్ చేసాం అండ్ ఆఫ్ ఎఫ్ఎక్స్ అని రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి ఎఫ్ఎక్స్. హలో, ఎవరన్నా లైన్లో ఉన్నారా? హలో, చెప్పండి సార్. ఒక నిమిషం అక్కడే ఉన్నా.
చూడండి, ఈఎఫ్ఎక్స్తో స్టార్ట్ చేశాను. వాల్యూ e⁻hd ఆఫ్ ఎఫ్ఎక్స్ అని వచ్చింది. చూడండి, ఇదంతా 1+h/(1d) + h² 2d² + so on. ఈ ఎక్స్పాన్షన్ మొత్తాన్ని e⁻hd అని అనొచ్చు. e⁻x మనకి ఎక్స్పాన్షన్ ఉంది. e⁻x వాల్యూ 1+x/(1) + x² 2. అది e⁻xకి ఎక్స్పాన్షన్ ఫార్ములా, ఎక్స్పాండెడ్ ఫార్ములా. అలాగే e⁻x బదులు hd ఉంది కాబట్టి 1+h/(1) hd ప్లస్ 1/h² d² 2 h³ d³ 3 ఆ టైప్లో అనుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ e⁻hd ఎఫ్ఎక్స్ అన్నాం. సో ఈ ఎఫ్ఎక్స్తో స్టార్ట్ చేశాను, e⁻hd ఎఫ్ఎక్స్తో ఎండ్ అయింది. సో దేర్ ఫోర్ రెండు వైపులా ఎఫ్ఎక్స్లు ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ E ఈజ్ ఈక్వల్ టు e⁻hd. సో అది ఒక రిలేషన్. ఇప్పుడు ఒకసారి ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళు అడగండి. సార్ డివి మనం యాడ్ చేసాం సార్ మనం. ఏదండి? డి సార్, లాస్ట్ డి వచ్చింది కదా సార్. ఈ డి సార్, మనం డి యాడ్ చేసామా సార్ ఫ్యాక్టరీ దగ్గర? ఎక్కడ? లెఫ్ట్ సైడ్ మూడో చేసాం సార్. మూడోది 14లో 14లో థర్డ్ వన్. 3 సార్. 14లో థర్డ్ వన్ మనం ప్రూవ్ చేయాల్సింది. చూడండి కింద రిలేషన్ క్యాపిటల్ E ఈజ్ ఈక్వల్ టు స్మాల్ e⁻hd. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన రిలేషన్, ఐడెంటిటీ. ఇది ప్రూవ్ చేయడానికి నేను ఎక్కడ స్టార్ట్ చేశాను? E ఆఫ్ ఎఫ్ఎక్స్తో స్టార్ట్ చేశాను. ఎండ్ అయింది. ఇప్పుడు ఎలా మళ్ళీ ఎండ్ అయింది. వాళ్ళు చెప్పాను ఉండండి లైన్లో, మళ్ళీ జాయిన్ మీటింగ్ కొడతాను. నాది వీడియో ఉన్నట్టు వీడియో స్టార్ట్. పాస్వర్డ్ ఇమ్మంటారు ఏంటో వాళ్ళు. పాస్వర్డ్ ఇస్తే స్టార్ట్ చేసాం. చూద్దాం కంటిన్యూషన్. ఒకసారి చూడండి, స్టార్ట్ చేశాను, మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వండి. చూడండి, ఒక 5 నిమిషాలు చూద్దాం టెస్టింగ్. ఇప్పుడు ఇది ఎలా వస్తుంది చూద్దాం. అంటే అది కంటిన్యూషన్ రికార్డింగ్ వచ్చేస్తుంది, గొడవలేదు. చెప్పండి. నేను మ్యూట్లో ఉన్నాను. వెయిట్. రైట్. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు రోజుకి యాక్చువల్గా మధ్యలో మనం స్టార్ట్ చేసినప్పటికీ లేట్ అవుతుంది అందరూ జాయిన్ అయ్యేటప్పటికి. ఒక 5 నిమిషాలు అలా చూసుకున్నా అక్కడి నుంచి మనం లెక్కేసుకుంటాం. ఒకవేళ మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి, ఇలాగే మళ్ళీ ఇలా వెంటనే యాడ్ చేస్తాను, వెంటనే జాయిన్ అయిపోతే మనకి 60 మినిట్స్ అనే లెక్కలో ఉంటుంది, 1 అవర్ మనకి పీరియడ్. అందుకని ఏమైనా డిస్కషన్స్ ఉన్నా మధ్యలో కట్ అయిపోకుండా కంటిన్యూ చేసుకోవచ్చు. జాయిన్ అవ్వమని ఫోన్ చేద్దాం. చెప్పండి, ఏంటో కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం వాయిస్ ఇదిగా ఉంది. ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళకి ఇందాక నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అదే ఇందాక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఇదే మధ్యలో కట్ అయిపోతే మళ్ళీ వెంటనే నేను జాయిన్ చేస్తాను, జాయిన్ మీటింగ్ పెడతాను, మీరు జాయిన్ అవ్వండి అని చెప్పా. ఒకసారి ఇగో మన వాళ్ళు ఇద్దరే ఉన్నారు, శిరీష, జోషి బాబు ఉన్నారు. మిగతా వాళ్ళకి ఒకసారి చెప్పండి. ఇందాక నేను ఆల్రెడీ అందుకనే ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. హలో
ఉన్నాం సార్. రైట్, ఇప్పుడు బాగుంది క్లియారిటీ. మిగతా వాళ్ళకి ఒకసారి జాయిన్ అవ్వండి. మళ్ళీ షేర్ అంటే బాగుంది. పర్వాలేదు. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో. చూడండి 14 ఇప్పుడు దాకా చూడండి. ఏమన్నా డౌట్స్? ఇందాక ఇప్పుడు ఏదో సాయి ఏదో అడుగుతున్నాడు, లెఫ్ట్ సైడ్ ఏదో అంటున్నాడు, ఈ అంటున్నాడు. సాయి ఏదో అడిగాడు. సాయి వచ్చాడా? వచ్చాడు సార్. చెప్పండి, అదేదో అడుగుతున్నాడు డౌట్. ఎడం చేతి పక్కన ఈ అంటున్నాడు, ఏదో అంటున్నాడు. అడుగుతున్నాను సార్. ఈ ఎందుకు యాడ్ అయిందనే సార్ ఒకసారి చదువు. అది అది కూడా డౌట్ ఏంటి చెప్పండి. సరే సాయి నువ్వు మాట్లాడు. ఏది ఎక్కడో చదువు ఒకసారి దాన్ని. ఈ యాడ్ అయింది అని ఏదో అంటున్నావు. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చెప్పు. ఎక్కడో చెప్పు. ఇగో కలుపుతున్నాను కర్సర్. నువ్వు చదువు. ఎక్కడైతే డౌట్ అక్కడ చదువు ఒకసారి. కింద స్టెప్ సార్. కింద స్టెప్ ఇక్కడ ఎఫ్ఎక్స్ ప్లస్ ఇగో ఎఫ్ఎక్స్ ఉంది కదా ఇక్కడ రైట్ సైడ్. ఇక్కడ ఆ ఎఫ్ఎక్సే మొదటి టర్మ్ లో మార్పు లేదు. ప్లస్ h/(1) అది అక్కడే ఉంది. తర్వాత ఇక్కడ ఏముంది? డి ఆఫ్ ఎఫ్ఎక్స్ అని రాశా. డి ఆఫ్ ఎఫ్ఎక్స్ అంటే ఏంటి? డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ఎక్స్ సింబల్ ఏంటి? f'(x). సో f'(x) అన్నా dy/dx అన్నా డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ఎక్స్, డి ఆఫ్ ఎఫ్ఎక్స్ అన్న ఇవన్నీ సింబల్స్ డెరివేటివ్కి. కాబట్టి ఇక్కడ ఉన్న f'(x) బదులు డి ఆఫ్ ఎఫ్ఎక్స్ అని రాశాను, అంతే. సింబల్ అంతే. అలాగే ఇక్కడ f'(x) ఉంది. f'(x) అని నేనేం రాయొచ్చు? d²fx అని రాయొచ్చు. f'(x) ఉంది ఇక్కడ. ఎఫ్ పైన డబుల్ డాష్. అది డాష్ అంటే అక్కడ డెరివేటివ్ కింద మనకి ఫార్ములాలో ఉంది. అప్పుడు d²fx. నెక్స్ట్ f'(x) ఉంటుంది. దాని బదులు h³ ఇంటూ d³ అంటాం. సో అలాగే సో ఆన్. అది ఇన్ఫైనెట్, ఎక్కడ ఆగదు. అది ఇన్ఫైనెట్ సిరీస్ అంటాం దాన్ని. ఎక్స్పాన్షన్స్ అన్నీ కూడా ఇన్ఫైనెట్ సిరీస్ అంతే. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాను? ఇక అన్ని చోట్ల చూడండి, ఇక్కడ ఒక ఎఫ్ఎక్స్ ఉంది. h/(1) పక్కన d ఆఫ్ ఎఫ్ఎక్స్ ఉంది. h²/(2) d² ఆఫ్ ఎఫ్ఎక్స్ ఉంది. కాబట్టి ఎఫ్ఎక్స్ అనేది మనకి ఫంక్షను, దాని మీద ఆపరేట్ చేస్తున్నాం. కాబట్టి ఆ మొత్తాన్ని కలిపి ఈ మోడల్లో మార్చాడు. సో ఎఫ్ఎక్స్ అనే దాన్ని ఈ మొత్తం ఆపరేటర్స్ 1 h/(1) d ప్లస్ h²/(2) d² ప్లస్ సో ఆన్ ఎఫ్ఎక్స్ అని రాసాం. తర్వాత ఈ బ్రాకెట్లో ఉన్నదంతా కూడా దీన్ని ఎలా అనుకోవాలి మీరంటే 1 hd/(1) ప్లస్ hd² ప్లస్ hd³ అలా అనుకుంటే దాని అంతటిని e⁻x రూపంలో ఉన్నట్టుగా భావించాలి. అందుకనే e⁻hd అని రాశాడు ఇక్కడ. మొదటిది ఏముంది చూడండి, 1 పక్కన ఏముందో hd పైన /(1). నెక్స్ట్ది hd² అలాంటి సింబల్ని, అలాంటి ఎక్స్పాన్షన్ని మనం e⁻x అని అంటాం. సో e⁻hd పైన ఉంది, ఎఫ్ఎక్స్ ఉంది పక్కన, ఆఫ్ ఎఫ్ఎక్స్. సో e ఈజ్ ఈక్వల్ టు e⁻hd. అది మనం ప్రూవ్ చేయాల్సిన రిలేషన్. సో దీనితో 14 ప్రాబ్లమ్ 7 to 14 మనం కొన్ని ఆపరేటర్స్ అంటే ఎలా ఉంటాయి, షిఫ్ట్ ఆపరేటర్ అంటే ఏమిటి, అలాగే యావరేజ్ ఆపరేటర్ అంటే ఏమిటి, యావరేజింగ్ ఆపరేటర్ అంటే ఏమిటి, తర్వాత సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటే ఎలా ఉంటుంది, స్మాల్ డెల్టా, వాటి డెఫినిషన్లు, వాటి మధ్య రిలేషన్స్ మనం తీసుకున్నాం. ఇప్పుడు ఇంకెవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, లేకపోతే మనం ఇక్కడతో ఇవాళ క్లోజ్ చేద్దాం. హలో
ఓకే సార్. నాకు ఏ డౌట్ లేదు సార్. సరే. ఇప్పుడు అందరూ కూడా చివరి వరకు ఉండాలి. చివరిలో అటెండెన్స్ ముందు జాయినింగ్ ఎంతమంది ఉన్నారు, చివరికి ఎంతమంది ఉన్నారు అనేది మనం ముఖ్యం. అది కూడా యాడ్ అవుతూ ఉండండి. నన్ను మర్చిపోకుండా సార్ హాజరైంది. అందరూ అలాగే అందరూ ఇక్కడ కనపడిన వాళ్ళందరూ పొద్దున్న సాయంత్రం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. మీరు ఎంతమందో కనపడిపోతారు. మీరు నెంబర్ తక్కువ కాబట్టి గొడవే లేదు. మర్చిపోవటం అనేది నోట్ చేసుకుంటున్నాను పక్కన నేను ఎంతమంది వస్తున్నారు. అందులో కూడా రికార్డింగ్లో కూడా ఉంటుంది. ఎప్పుడు మేము మర్చిపోయినా ఆ రికార్డింగ్లో చూస్తే మనకి ఉంటాయి. ఆ రికార్డింగ్లన్నీ సేవ్ అయి ఉంటాయి. దాన్నే మళ్ళీ యూట్యూబ్లో పెడుతున్నాం. ఏంటంటారు? ఇది మీరు రికార్డ్ చేసుకుని అవ్వదు సార్ దీంట్లో. రికార్డింగ్ ఉంటుంది. రికార్డు చేసి మళ్ళీ దీన్ని పంపాలి మేము రోజు, ఏ రోజుకి ఆ రోజు కమిషనర్ ఆఫీస్కి పంపుతున్నాం. మీరు రికార్డ్ చేసుకుంటారు సార్ మెసేజ్లు చూస్తారండి? ఏ మెసేజ్లు అంటే మామూలుగా డౌట్ వచ్చిన ఆడు నేను మాట్లాడుతున్నామండి. మీరు అది మరి అలా అక్కడ మాట్లాడకండి. నేను యాక్చువల్గా అయితే నేను మ్యూట్ చేసేయాలి. నేను మ్యూట్ చేసేస్తే మీరు మాట్లాడుకున్నా నాకు వినపడదు. నేను మామూలుగా ఏంటంటే మళ్ళీ మీరు మాట్లాడాలి. అవన్నీ ఉన్నాయి యాక్చువల్గా లాక్ చేస్తాం. పర్వాలేదు. చాటింగ్ లో ఏమో రికార్డింగ్ అంతా అవుతుంటది మొత్తం. అందుకని అలాంటి ఏం చేయకండి. రికార్డింగ్ అంటే మొత్తం అవుతుంటది కదా, స్క్రీన్ అంతా అవుతూ ఉంటది. అందుకని ఏమో చూడాలి. నేను రికార్డ్ అయిపోయిన తర్వాత నేను వెరిఫై చేస్తాను. చూస్తా అంటే ఇందులో చాట్ బాక్స్ ఉంటది కదా, మనం ఇప్పుడు లెసన్ లో పెట్టింది సార్. మీకు పెట్టాం కదా సార్ మెసేజ్. అది కాకుండా జోషిని మెసేజ్ చేసుకుంటున్నాను సార్. అది మామూలు తెలియదు. మెసేజ్ కూడా ఏమో చూస్తాను మళ్ళీ అయిన తర్వాత, రికార్డ్ అయిన తర్వాత చూద్దాం. దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకుందాం. సరే అయితే క్లోజ్ చేసేస్తాను ఇవాళతో. ఇంకెవరైనా డౌట్లు ఏం లేవుగా? అవునండి, ఒక్క నిమిషం ఉండండి. అందరూ పార్టిసిపెంట్స్ అందరూ ఉంటే బాగుండేది. ఒకళ్ళిద్దరు డ్రాప్ అయ్యారు, పర్వాలేదు. చివరి వరకు ఉండండి అందరూ. ఎందుకంటే స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు, ఎండింగ్ ఎంతమంది ఉన్నారు అనేది కావాలి మనకి. సరే, ఇవాళతో క్లోజ్ అయింది. మీరు స్టాప్ మీటింగ్ కొడతాను. సాయిగా